కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు పోలరైజులు అయ్యారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు పోలరైజ్ అయ్యారు, ఎన్టీ రామారావు వచ్చాక కమ్మ పోలరైజ్ అయ్యారు. కాపు సామాజిక వర్గం అట్లా పోలరైజ్ ఎందుకు కాలేకపోతున్నారు అంటే బలమైన ఫేస్ లేకపోవడం. చిరంజీవి నిలబడి ఉంటే కాపు సామాజిక వర్గం అతని వెంటే ఉండుండేది. చిరంజీవి నిలబడలేకపోవడం అన్నది మొట్టమొదటి మైనస్ అయింది. అందుకనే పవన్ కళ్యాణ్ నమ్మల వాళ్ళు. పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు నమ్మలేదు వాళ్ళు? మనం ఇతను నమ్మితే ఇతను ఉంటాడా అని. ఆ తర్వాత అతను అట్లాగే ఉంటే ఇవాళ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం 100కి 99 మంది అతని వెనకే ఉండేవాడు, నిలబడి ఉండేవాడు. ఎలా? మనది అధికారం అన్నటువంటి ఒక టెంపర్ తీసుకొస్తే. అరే సిండా 7% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాదే అధికారం అని కొట్లాడితే ఇవాళ 14% ఓట్లకు వచ్చింది. పోయిందేం లేదుగా. 1 నుంచి 8కి వచ్చారు సీట్లు. నువ్వు 0 లేదా 1 అప్పుడు నువ్వు నిలబడితే 10కి వస్తావుగా. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా నువ్వు గెలిచేది 10, 12నేగా. అంతే కదా. వాళ్ళు ఒక 25, 27 ఇస్తారంటున్నారు. ఇస్తే అందులో 10, 15 గెలుస్తావు. 27కి 27 గెలవుగా బేసిక్గా. పోనీ 27 గెలిచిన 27 అవుతావుగా నువ్వు. అవతలదే పెద్ద పాత్ర అవుతుంది. నీ బలం నీదేగా ఎప్పటికైనా, ఎవరితో ఉన్నా సరే. అది నీ బలం ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకుంటే. జగన్మోహన్ రెడ్డి తనెందుకు కమ్యూనిస్టులు కలుపుకోడు? సిపిఐ సిపిఎం అంటే పరిగెడతాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీల ఎజెండా ఏదైతే ఉందో పేదల సంక్షేమం జగన్ చేస్తున్నాడు. ఇంకా కావాలంటే ఎర్ర జెండాలు వేసుకుని పక్క వచ్చి నిలబడతారు కూడా. కానీ వాళ్ళ దగ్గరికి రానియట్లేదే జగన్మోహన్ రెడ్డి. లేదా భారతీయ జనతా పార్టీ